Yes, hello guys. రేపటికి చార్ట్ అనాలిసిస్ చూద్దాం ఒకసారి. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్లీ చాలామంది ఐ థింక్ దే ఆర్ ఇన్ ప్యానిక్ సిచ్యువేషన్ జస్ట్ బికాజ్ ఎస్జిఎక్స్ చాలా ఫాలో అయింది. సో ఒక టైంలో అయితే 200 పాయింట్స్ అండ్ 300 పాయింట్స్ ఆల్మోస్ట్ డౌన్వర్డ్స్ చూపిస్తుంది. బట్ ఆల్మోస్ట్ 100 to 150 పాయింట్స్ ఆల్రెడీ రికవర్ అయ్యింది. Let's see how US markets react tonight and what is the impact of that. So yes, this was yesterday's fall. ఈ రోజు మనకి మార్కెట్స్ క్లోజ్, బట్ సింగపూర్ మార్కెట్లో మార్కెట్ ఓపెన్ అయింది, బట్ ఇట్స్ స్టీప్ ఫాల్ అండ్ ఎండ్ ఆఫ్ ద డేకి ట్రై టు రికవర్. ఓకే, బట్ వన్స్ ఈ రిట్రేస్మెంట్ ముగిచ్చేసి ఇఫ్ దిస్ ఈస్ గివింగ్ యూ అ బ్రేక్అవుట్ ఫ్రమ్ 16,400 అరౌండ్ దిస్ లెవెల్, ఎస్ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ recovery up to 16,500 in this SGX Nifty. Okay, so nothing much to worry about this. అది ఎందుకోసం ఏంటి అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గో టు అవర్ చార్ట్స్. ఫస్ట్ విల్ టేక్ బ్యాంక్ నిఫ్టీ హియర్. ఓకే, దిస్ ఈస్ అ 15 minutes చార్ట్. మనం వెడ్నెస్డే అనాలిసిస్లో చెప్పుకున్నాం నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఈవెన్ దో 50 to 55 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా కూడా ఇట్ కుడెంట్ సస్టైన్. గుడ్ న్యూస్ జస్ట్ బికాజ్ సమ్ టెంపరీ బ్యాన్ లిఫ్ట్ చేశారు, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయొచ్చు, అది ఇది అని ఒక న్యూస్ వచ్చింది. సో దానివల్ల ఆల్మోస్ట్ 50 రూపీస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇన్ negative HDFC. So almost the same thing even for bank nifty also. Inta gap up open aina kuda it's a steep fall. Okay, so din mundu video lo indaka evening post chesin dantlo as per data analytics we were bearish for tomorrow. Okay, we were bearish for tomorrow. So ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేసరికి ఎస్ 36,200 is still a resistance and this level you can see 35,500. right now bank nifty is aim అదే ప్లేస్లో it's acting 35,500 లెవెల్లో ఆగి ఉంది. అకార్డింగ్ టు ద డేటా ఆల్సో 35,500 should act as a support. But in case if tomorrow if it flat ga open aina like ఈ లెవెల్ నుంచి అరౌండ్ 35,600 అండ్ 35,500 లో ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఈ స్వింగ్ని క్రాస్ చేస్తే గో ఫర్ అ కాల్ సెల్లింగ్. ఓకే, కాల్ సెల్లింగ్. ఓకే, for a target of 35,200. in case చాలా ఎక్కువ గ్యాప్ డౌన్ అయింది అరౌండ్ 35,200 ఆర్ 35,100 వాట్ ఎవర్. సో ఆ టైంలో ఏం చేయాలంటే అంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఎస్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ విల్ బి అరౌండ్ 35,000 రౌండ్ లెవెల్. సో ఆబ్వియస్లీ ఈవెన్ దో ఇంత గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా మార్కెట్లో ఆల్రెడీ ఎవరైతే సెల్ పొజిషన్స్ని క్యారీ చేసి ఉంటారో వాళ్ళకి ఓవర్ నైట్ చాలా ప్రాఫిట్ వస్తుంది కదా. సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే సో ఈ లెవెల్లో ఓపెన్ అయినా ఈ లెవెల్లో ఓపెన్ అయినా ఈ లెవెల్లో ఓపెన్ అయినా ఇప్పుడు ఇక్కడ నుంచి క్యారీ చేసిన వాళ్ళకి ఇక్కడ వరకు వచ్చేసరికి మంచి ప్రాఫిట్ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే ట్రై టు బుక్ దేర్ ప్రాఫిట్స్ హియర్ అండ్ దెన్ లీవ్ ద మార్కెట్ టు ప్రాఫిట్ బుకింగ్. ఓకే, సో ఆ టైంలో ఎవరైతే కాల్స్ సెల్ చేసున్నా లేదంటే ఫ్యూచర్స్ సెల్ చేసున్నా ఈ ప్రాఫిట్ తర్వాత
generally they book their profits and then market will retrace from here. Okay, retrace from here and then మళ్ళీ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ పుట్ సెల్లర్స్ ట్రాప్ అయి ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రీట్రేస్మెంట్లో దే ట్రై టు రిడ్యూస్ దేర్ బర్డన్ and then they start booking their profits and then they start squaring off their positions. So and then again market will come to the downside. Okay, I think ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో if market is opening a big gap up, big gap down, then wait for a retracement. Okay, as per the data and as per the open interest also, markets are looking bearish. So after opening, wait for a retracement and around E levels lo, okay, previous closing levels daridapullo E levels lo plan for a selling opportunity. Okay, so big gap up. Okay, if you have a big gap up opening and then let it come and take a support at 35,500 and when it is fighting and bouncing back, then try to buy above 35,800. Okay, next let's go to Nifty chart. Okay, Nifty is at all time high and then profit booking, just a small retracement and then ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, నౌ రేపటి మార్కెట్లో సో ఎలాగో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఓకే, లెట్స్ అజ్యూమ్ మార్కెట్ ఈస్ ఓపెనింగ్ అ గ్యాప్ డౌన్ ఆఫ్ 50 to 55 points. Let's say if market is, this is a 50 minutes chart, so obviously this is the strongest resistance and then so I couldn't draw properly. Okay, and then 16,600 will be the strongest resistance. But ఇక్కడ ఉన్న పుట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వీళ్ళందరూ పుట్ సెల్లర్స్ అందరూ దే హ్యావ్ అన్వైండెడ్ దేర్ పొజిషన్స్. ఓకే, ఇక్కడ ఎవరు లేరు. ఓకే, నౌ 16,500 ఈస్ ద సపోర్ట్ పాయింట్. ఇఫ్ ఈ సపోర్ట్ కింద కనుక మార్కెట్ ఓపెన్ అయితే రైట్ నౌ కింద, ఓకే, అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ రీట్రేస్మెంట్ this is the support level and if you find any ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సమ్వేర్ అరౌండ్ హియర్ ఇక్కడెక్కడ ఓపెన్ అయింది అండ్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ రిట్రేస్మెంట్ టువర్డ్స్ దిస్ క్లోజింగ్ లెవెల్ దట్ ఈస్ అరౌండ్ 16,500 and you find any negative candle, just go for selling 16,500 calls, 16,600 calls. Yes, you can sell those calls. Okay, and లేదు మార్కెట్ గ్యాప్ అప్ అవ్వదు. ఓకే, బట్ ఇన్ కేస్ ఓవర్ నైట్ ఏదైనా యుఎస్ మార్కెట్స్ రికవర్ అయ్యి ఇఫ్ సంథింగ్ అడ్జస్ట్మెంట్స్ కమ్స్ ఫ్రమ్ ద ఫెడరల్ రిజర్వ్, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే యూ కెన్ సీ అ వోలటైల్ డే. అండర్స్టూడ్? 15,500 will act as a support from upper side and resistance from lower side from here and then go down. Okay, and moreover downside 16,360. okay, this level, this is the previous swing here this way. Okay, 16,360 to 400 will act as a support for tomorrow, maybe this series. Okay, ఇది కూడా బ్రేక్ చేసిందంటే మాత్రం రేపు ఎస్ యూ కెన్ డెఫినెట్లీ సీ 16,200 బట్ టుమారో ఐఎమ్ నాట్ సీయింగ్ దాట్ మచ్ fall, maybe 1 or 2 days. It might take 1 or 2 days if it fall, but at least this level should hold for tomorrow. Okay, around 300 to 350. Okay, let's see, and that's all about Nifty.
Okay, and Federal Reserve, what the Federal Reserve is saying, actually, they are mentioning about tapering coming in the markets. Yes, this is what they are telling us. Preparing for, Federal Reserve is preparing for taper this year, July minute show. Yes, because of this, because of this tapering, what happens? Interest rates will increase. So, whatever the easy money, ఇంతవరకు ఏదైతే ఈజీ మనీ మార్కెట్స్లోకి వచ్చిందో, సో మ్యాక్సిమం దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే విల్ విత్డ్రా అండ్ టైటన్ ద restrictions. Okay, they will tighten the restrictions and try to withdraw all the money and increase the interest rates so that people are getting out of this thing. Okay, so officials are still stressing that there is no link between tapering and potential interest rate, even though they increase the interest rates, but they are just saying that there is no link between the tapering, at least because of this thing. If US markets can recover tonight, yes, we will also um, recover a bit. Okay, so yes, and there's something, yes, Fed's policy tightening already adjusted, markets have already adjusted for the Fed's expected policy tightening. Okay, so దిస్ మూవ్ ఇది వచ్చి ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. ఇట్ మే టేక్ సమ్ టైమ్, మేబీ 2 to 3 months ఆర్ బై ద ఎండ్ ఆఫ్ నవంబర్ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ డిసెంబర్ 2021. Okay, so let the markets digest this thing and go further. So we, for a long term point of view, we are still bullish, but for a short term point of view, we have to hold this level 16,200. If in case we are not holding 16,200 by any source, yes, 16,000 will mainly seen this level. Okay, but not tomorrow. Okay, so take care guys. Markets are a bit negative, so don't be so aggressive on buying options. It's always safe to sell options. Happy trading and stay cautious. Thank you.